భాషా నియమాలు ఏంటి? ఇంద్రియాల ద్వారా వాస్తవం నుంచి సమాచారం మెదడుకు చేరుతుంది. వాస్తవం నుంచి అనగానే ఈ విశ్వం మొత్తంలో పదార్థ రూపాలు, శక్తి రూపాలే ఉండేది. వాటన్నిటిని కలిపి వాస్తవాలు అంటాం. వాస్తవాల గురించి ఇంద్రియాల ద్వారా, అంటే జ్ఞానేంద్రియాల ద్వారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటి ద్వారా మాత్రమే. ఇవి సాధనాలు. వాస్తవాల గురించి సమాచారాన్ని మెదడు సేకరించుకోవడానికి ఇవి సాధనాలు. మెదడులో ముద్రలు పడతాయి. వాస్తవం గురించిన ఇమేజ్ ముద్ర పడుతుంది. దాన్ని మొదటి ముద్ర అంటారు, ఫస్ట్ సిగ్నల్ అంటారు. ఈ ఫస్ట్ సిగ్నల్ అనేది ప్రపంచంలో మానవాళి మొత్తానికి ఒకే రకంగా పడుతుంది. ఒక వస్తువును కంటితో చూస్తే దృష్టి కేంద్రంలో మొదటి ముద్ర పడుతుంది. చెవితో శబ్దం వింటే శ్రవణ కేంద్రంలో మొదటి ముద్ర పడుతుంది. నాలుక ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా కూడా ఆయా కేంద్రాల్లో మొదటి ముద్రలు పడతాయి. మనిషి శబ్దాలని క్రమ పద్ధతుల్లో వాడి భాషను నిర్మించుకున్నాక వాస్తవాలు ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా మెదడు సమీకరించుకున్న ప్రతి దానికి భాషలో గుర్తుపెట్టుకున్నాడు. అది కూడా శబ్దరూపమే. భాష మొత్తం శబ్దరూపమే. ఈ ప్రత్యేకంగా పెట్టుకుని ఈ శబ్దానికి ఆ మొదటి ముద్రకి లింక్ పెట్టుకున్నాడు. ఈ శబ్ద రూపాన్ని సెకండ్ సిగ్నల్ అంటాం. ఒక చెట్టును చూసాం, మొదటి ముద్ర పడింది. చెట్టు అని శబ్ద రూపంలో ఆ రెండు అక్షరాల కలయికని చెట్టుకి గుర్తుగా పెట్టుకున్నాడు. తర్వాత సంభాషించేటప్పుడు చెట్టు ఎదురుగ్గా లేకపోయినా చెట్టు అనే పదం వినగానే చెట్టు గుర్తొస్తుంది. అంటే చెట్టు యొక్క ఇమేజ్ మొదటి ముద్ర, చెట్టు అనే శబ్దం రెండో ముద్ర, రెంటికి లింక్ ఏర్పడుతుంది. వీటిలో భాష వచ్చిన తర్వాత చెట్టును చూడగానే చెట్టు అనే శబ్దం గుర్తొస్తుంది. చెట్టు అనే శబ్దం వినగానే చెట్టు గుర్తొస్తుంది. సంకల్పిత ప్రతీకార చర్యలు అనే రూపంలో భాష ఉంటుంది. 1920 ప్రాంతంలో ఇవాన్ పావ్లో అనే ఒక శరీర ధర్మశాస్త్రజ్ఞుడు కుక్క మీద ప్రయోగం చేశాడు. షామ్ ఫీడింగ్ అంటారు దాన్ని. ఆహారం ఇచ్చినట్టే ఉంటుంది, ఇవ్వకుండా ఉండటం. షామ్ అంటే నటించడం. కుక్క పుట్టకి చిన్న ఆపరేషన్ చేసి దాంట్లో గొట్టాన్ని బిగించి కుక్కకు మాంసాన్ని ఎదురుగా పెట్టాడు. అది మాంసాన్ని చూసింది, మాంసం యొక్క వాసనను గ్రహించింది. జీర్ణాశయంలో జీర్ణరసం తయారైంది. ఎంత తయారైందో లెక్కేశాడు. తరువాత మాంసాన్ని ఎదురుగా పెట్టి గంట కొట్టాడు. గంట మాంసం ఎదురుగా ఉండడం, మాంసాన్ని చూడడం, మాంసం యొక్క వాసన పట్టడం ఒకేసారి జరిగినాయి. గంటనే శబ్దాన్ని కుక్క తన మెదడులో రికార్డు చేసుకుంది. మాంసం యొక్క రూపము, మాంసం యొక్క వాసన మొదటి ముద్ర రూపంలో రికార్డ్ అయిపోయినాయి. గంటనే శబ్దం కూడా మొదటి ముద్ర రూపంలోనే రికార్డ్ అయింది. అయితే రెండు ఒకేసారి జరిగినందుకు వాడికి లింక్ ఏర్పరచుకుంది. అది అప్పుడు కూడా మొదట వచ్చినంత మోతాదే జఠరరసం తయారైంది. కొన్నిసార్లు ఇలా జరిగిన తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయించినాక మాంసాన్ని ఎదురుగా పెట్టకుండా గంట మోగించాడు. అప్పుడు కూడా అంతే జఠరరసం తయారైంది. దీన్ని సంకల్పిత ప్రతీకార చర్య లేదా కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. అన్కండిషన్ రిఫ్లెక్స్ అని ఒకటి ఉంది. పుట్టుకతోనే వస్తాయి అవి. కంట్లో ఏళ్ళు పెడితే టక్కని కళ్ళు మూసుకుంటాం. పుట్టిన బిడ్డ పక్కనే గట్టిగా బల్ల తరిస్తే ఇట్లా లాక్కుంటుంది. కాలులో ముళ్ళు గుచ్చుకోగానే వెనక్కి లాక్కుంటాం. ఇవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్యలు, అన్కండిషన్ రిఫ్లెక్సెస్ అంటారు. శరీరం రెస్పాండ్ అయ్యే తీరు. మనం ఇప్పుడు కండిషన్ చేసినాం, గంటకి కండిషన్ చేసినాం కుక్కని. గంట శబ్దంతోనే జఠరరసం తయారైంది. అలాగే భాష మొత్తము కండిషన్ రిఫ్లెక్సెస్. చెట్టు అని శబ్దమైన కానీ చెట్టు గుర్తొస్తుంది, చెట్టు ఎదురుగా లేకపోయినా. ఇలా అనేక పదాలు, వాటి మధ్య సంబంధాలు, ఇవన్నీ తయారు చేసుకున్నాక భాష తయారవుతుంది. తెలుగు వాళ్ళకి చెట్టు బొమ్మ ఉన్నది, చెట్టు యొక్క ఇమేజ్ ఉన్నది, చెట్టు అనే పదం ఉన్నది. హిందీ వాళ్ళకి పేడ్ అని అంటే చెట్టు గుర్తొస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళకి ట్రీ అంటే చెట్టు గుర్తొస్తుంది. కొన్ని వేల భాషలు, ప్రతి భాషలో చెట్టు అనే దానికి ఒక పదం ఉంటుంది. ఆ పదానికి చెట్టు అనే దృశ్యానికి లింక్ పెట్టుకుంటారు. భాష రాదనుకో లింక్ ఏర్పడదు. పులి అన్నాం మనం,
పులి అంటే టైగర్ ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీష్ వాడిని ఎదురుగా కూర్చున్నాడు, అది పులి అంటే తెలియదు. నువ్వు ఎటువంటి ఫీలింగ్ కనపరుచుకున్నా అదిగో పులి అనే ఎక్స్ప్రెషన్ లేకుండా నీ వెనక పులి వచ్చింది, నీ మెడకా పట్టుకొని కొరుకుతుంది అని అంటే అతనికి పులి అంటే అర్థం కాదు. వాట్ వాట్ అని అంటాడు. ఆ భాష వస్తేనే ఆ పులి అనే మొదటి ముద్రకి లింక్ ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. ఇప్పుడు భాషా నియమాలలో పదార్థ జ్ఞానం కలగకుండా వాక్యార్థ జ్ఞానం కలగదు. ఇది ఒక సూత్రం. పదము అంటే భాషలో పదము, పదార్థం అంటే వాస్తవంలో ఉన్న పదార్థ రూపం, శక్తి రూపము. పదము మెదడులో రికార్డు కావాలా, పదార్థానికి సంబంధించిన మొదటి సిగ్నల్ కూడా రికార్డు కావాలా, ఈ రెంటికి సంబంధం కూడా రికార్డు కావాలా. పదార్థ జ్ఞానం వీటికున్న ఈ లింక్ కూడా రికార్డ్ అయితే, అదంతా రికార్డ్ అయితేనే, ప్రతి పదానికి ఇలా తెలిస్తేనే ఈ పదాలతో నిర్మాణమైన వాక్యానికి మనకు అర్థం తెలుస్తుంది అని అర్థం. మొదట వానికి ఆ పదానికి అర్థం ఏ ప్రమాణం ద్వారా, అంటే ఏ పద్ధతి ద్వారా, ఏ అవయవం ద్వారా తెలిసిందో, మొదటి వానికి ఆ పదానికి అర్థం ఏ అవయవం ద్వారా, అంటే ఏ ఇంద్రియం ద్వారా తెలిసిందో, ఏ ఇంద్రియం ద్వారా తెలియబడిందో, మరొకరికైనా, ఎంతమందికైనా, ఎన్నోవానికైనా ఆ ఇంద్రియం ద్వారానే తెలియబడాలి. పదానికి అర్థమైనంతే వస్తువు లేదా శక్తి రూపాల్లో ఉన్న వాటికి సంబంధించిన మొదటి సిగ్నల్ అయినా అంతే. ఒక తల్లి వంట వండుతుంది, మంట ఉంది కుండ కింద. 3 ఏళ్ళ పిల్లవాడు వచ్చి అదేందమ్మా అన్నాడు. మంట అన్నది. మంట అంటే ఏంది అన్నాడు. కాలుతుంది అన్నది. కాలటం అంటే ఏంది అన్నాడు. ఇక ఆమె కాలటం అంటే ఎందుకు భాష ద్వారా చెప్పే అవకాశం లేదు. కాలటం అనేది ఆమెకి ఎలా తెలిసింది? చర్మానికి మంట తగిలితే అమ్మో మంట పుట్టింది అన్నది. ఈమె కూడా పిల్లని ఏలిటి తీసుకొచ్చి మంట దగ్గర ఇటు పెట్టి అమ్మ చురుక్కని వెనక్కి లాగుతాడు. మండటం అంటే ఇది అని చెప్తుంది ఆమె. అట్లా ఏ ఇంద్రియం ద్వారా మనకు ఒక విషయం తెలిసిందో ఎవరికైనా ఆ ఇంద్రియం ద్వారా తెలియజేయాలి. పదము కూడా అంతే. పదము, పదార్థము, ఆ రెంటికి సంబంధం మనకు ఏ ఇంద్రియాల ద్వారా తెలిసిందో ఆ ఇంద్రియాల ద్వారానే ఎవరికైనా నేర్పించాలి, వేరే మార్గం లేదు. మరొక నియమం, అన్నవాని నుంచి విన్నవాళ్ళు అర్థాన్ని స్వీకరించాలి లేదా గ్రహించాలి. భాష ద్వారా ఒక వాక్యం ఎవరైనా వాడితే, ఒక పదం ఎవరైనా వాడితే, అది మీకు అర్థం కాకపోతే దాని అర్థం ఏంటని ఆ చెప్పిన వాడే నీకు వివరించాలి. అన్నవాడు అంటే భాషను వాడినవాడు, విన్నవాడు అంటే భాషను విన్నవాడు. విన్నవాడు అర్థాన్ని ఎక్కడి నుంచి స్వీకరించాలంటే అన్నవాడి నుంచి స్వీకరించాలి. అతను మాట్లాడాడు, మనము దాని మీద ఏదో ఒక అర్థం పెట్టి పొలంకూడదు, మన ఇష్టం వచ్చిన అర్థం పెట్టకూడదు. పైగా ఆ మాట్లాడిన వ్యక్తి ఎదురుగా ఉంటే అతని మాటలకి ఇంటర్ప్రిటేషన్ మనం చేయకూడదు. నీ మాటలకు అర్థమైంది నువ్వే చెప్పమనాలి. అది అర్థం కాకుండా నువ్వు దాని మీద ఏమి రెస్పాన్స్ ఇవ్వాలో నీకు తెలియదు. అందుకని నువ్వు అర్థాన్ని వాళ్ళ నుంచి స్వీకరించాలా. అతని బదులు అతని పక్కన ఉన్నవాడు అతను చెప్పిన అర్థం ఇదే అని చెప్పకూడదు. అతను ఉన్నప్పుడు, అతను లేకపోతే, అతను ఎదురుగా లేకపోతే అతని తరఫున ఎవరైనా దాన్ని వివరించవచ్చు. అయితే అతను వివరించినట్టు కాదు, అది అతని తరఫున చెప్పినట్టే. మరో సూత్రం, భాష సాంక్రమికము. ఫలానా దానికి భాషలో ఫలానా మాట ఎందుకుందని అడిగారు అనుకోండి, అంతకు ముందు వాళ్ళు వాడారు, మనం కూడా వాడుకున్నాం. దీన్ని ముక్కు అని వాడారు మనకంటే ముందు వాళ్ళు, దీన్ని కన్ను అని వాడారు. మనం ఎవరికి చెప్పినా ఇది ముక్కు ఇది కన్ను అనే చెప్పాలా. ఏం ముక్కు అని ఎందుకు చెప్పాలి? దీన్ని కన్ను అని చెప్పి దీన్ని ముక్కు అని చెప్పకూడదా అని మీరు వాదించవచ్చు. ఒకవేళ మనకంటే ముందు ఈ భాషను వాడిన వాళ్ళు దీన్ని కన్ను దీన్ని ముక్కు అని ఉంటే మనం అట్లే వాడి ఉండడం. అందుకని భాష ముందు తరం నుంచి తర్వాత తరానికి సంక్రమిస్తుంది. మన ఇష్టం వచ్చిన పదం వాడితే ఎదుటివాడికి అర్థం కాదు. భాషను వాడాలంటే ఎదుటివాడికి అర్థం కాదు. సమాన సంకేతాలు ఉన్న దగ్గరే భాష ద్వారా భావ ప్రకటన లేదా భావ ప్రసారము జరుగుతుంది.
సమాన సంకేతాలు అంటే ఏ వస్తువుకి లేదా ఏ శక్తికి ఆ రూపాలకి గుర్తుగా ఒక పదాన్ని మనం వాడామో అదే అర్థం ఎదుటివారికి కూడా ఉంటేనే వాళ్ళ మధ్య భాషను ఆడుకోవడం సాధ్యమవుతుంది. ఒక్క పదము తేడా ఉన్నా ఆ వాక్యం అర్థం కాదు. పొద్దుటూరు ప్రాంతం వాళ్ళు డబ్బును లెక్క అంటారు. లెక్క ఉందా అంటే డబ్బులుందా అని అర్థం. విజయవాడ ప్రాంతం వాళ్ళు లెక్క అంటే లెక్క చేయటం అని అర్థం. పొద్దుటూరు అతను విజయవాడకి వెళ్ళి లెక్క ఉందా అని అడిగాడు అనుకో, వాళ్ళకి ఏమర్థమవుతుంది? లెక్క చేస్తున్నావా లేదని అర్థమవుతుంది. డబ్బు ఉందా అని అతని ఉద్దేశం. లెక్క చేయకేమండి, లెక్క చేస్తావు అంటాడు అతను. అర్థం ఒక్క పదానికి తేడా ఉన్న వాక్యం అర్థం కాదు. లెక్క ఉందా పూర్తి వాక్యం అంటే నీకు లెక్క ఉందా అని. ఇతను నీ దగ్గర డబ్బు ఉందని ఉద్దేశంతో అడిగాడు, అతనేమో లెక్క చేస్తున్నావా లేదని అర్థం పోయాడు. విజయవాడ ప్రాంతంలో సర్కారు ప్రాంతంలో పశువుల్ని తోలుకు రావడం అని వాడతారు. కర్నూలు జిల్లాలో పశువుల్ని మనుషుల్ని అందరినీ తోలుకు రావడం అనే వాడతారు. ఇద్దరికి వాడతారు. అక్కడ వెళ్ళి నీ భార్యని అత్తగారింటి నుంచి తోలుకొచ్చావా అంటే వాళ్ళు నవ్వుతారు. అది అక్కడ వాడుక భాష కాదు. అందువలన కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మాండలికం మారిపోయినా కూడా ఆ పదం ఏ వాక్యములు వాడామో ఆ వాక్యం మాట్లాడిన వాళ్ళు ఉద్దేశించినట్టుగా అవతల వాళ్ళకి అర్థం కాదు. భావ ప్రకటన భావ ప్రసారానికి తేడా ఏంటి? భాష భావ ప్రకటనకు ఉపయోగపడుతుంది. నీ దగ్గర భాష ఉంది, నువ్వు దాన్ని మాట్లాడగలవు. ఎదుటివారికి భాష రాకపోయినా, నీ దగ్గర ఉన్న భాష రాకపోయినా నీవు దాన్ని ప్రకటించడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నీకు వచ్చు మాట్లాడుతూ ఉంటావు. మేము ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాం సినిమా లోపల ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నటులు. వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది ఏమొచ్చింది? మనం చూస్తూనే ఉన్నాం. భావ ప్రసారం జరగాలంటే నీ తల లోపల ఉన్న భావాన్ని భాషను ఉపయోగించి ప్రసారం చేయాలంటే భాష నీకు వాళ్ళకి ఇద్దరికీ వచ్చి ఉండాలా? నువ్వు వాడిన భాష అవతల వ్యక్తికి వచ్చి ఉండాలా? ఇద్దరికి ఒకే రకంగా వచ్చి ఉండాలా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సమాన సంకేతాలు ఉంటేనే భావ ప్రసారం జరుగుతుంది. ప్రసారం అంటే అవతలకి అందాల. ప్రకటన అంటే నువ్వు వదిలేస్తావు, వాడు అందుకోపోయిన ఒకటి. భాష మనుషుల యొక్క జ్ఞానాన్ని దాచటానికి ఉపయోగపడుతుంది. మాట్లాడే భాష ఉన్నప్పుడు 3 తరాలకి జ్ఞానాన్ని అందించుకోవచ్చు. ముసలోళ్ళు, మధ్య వయస్సులు, పిల్లోళ్ళు మాటల ద్వారా. అట్లా తరాలు అందిపుచ్చుకున్నదే వేదాలు. వేదాలకి మొదట్లో లిపి లేదు. లిపి వచ్చినాక, భాష యొక్క ఇంకొక రూపం లిపి వచ్చినాక చాలా తరాలు భావాల్ని అందించడం సాధ్యమైంది. దాచొచ్చు దాన్ని. జ్ఞానాన్ని దాచడానికి భాష ఒక సాధనం. జ్ఞాన సంచయం అంటారు దాన్ని. భాషకు ఆ ప్రయోజనం ఉంది. ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఏ అర్థాన్ని వాడుతున్నాడో వాడిన వాడే చెప్పాలి. పదం ఒకటి ఉంటుంది, దానికి అనేక అర్థాలు ఉంటాయి. గజము అన్నం. గజం అంటే ఏనుగని అర్థం ఉంది, గజం అంటే గజంబద్ద అని అర్థం ఉంది. అక్కడ వాడిన అతను గజంబద్దని వాడా ఏనుగని వాడా అదనే చెప్పాలి. మనం ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. భాష ఉపయోగించినప్పుడు అతను ఉపయోగించిన భాషను వినకుండా మనం స్పందించకూడదు. విన్నా సరే అర్థం కాకపోతే కూడా స్పందించకూడదు. అర్థం కాకపోతే నువ్వు వాడిన భాషకు అర్థమైందని అడగాలి. మాట్లాడే వ్యక్తి అవతల వ్యక్తికి అర్థమైందో లేదో తెలుసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు మాట్లాడింది ఏంటి అని అడగాలి. అది అతను చెప్పాలి. తను మాట్లాడినట్లు అతను చెప్తే అవును ఇతను విన్నాడు, ఇతనికి అర్థమైందని మాట్లాడిన అతను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రోజువారీ మామూలు భాషలో పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ తాత్విక చర్చ లేదా అధ్యయనంలో పెద్ద విషయాలు, టెక్నికల్ విషయాలు మాట్లాడేటప్పుడు ఒక పదం మారిన అర్థం మారిపోతుంది. ఒక్కోసారి మామూలు సందర్భాల్లో కూడా ఒక్క పదము తేడా వచ్చినా తగాదాలు పడి తిట్టుకొని కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంపుకున్న వాళ్ళు ఉన్నారు. మామూలు వాడుక భాషలు కూడా పలకరించడం ఏమో అని కూడా అంటారు. 2 రకాలు వాడతారు అక్కడ. కర్నూలు జిల్లా ఏమో అంటే బామర్దే అని అర్థం. నేను మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు నా క్లాస్మేట్ని మరో క్లాస్మేటు ఏమో అన్నాడు. పెద్ద ఎత్తున దెబ్బలాడాడు అతను.
ఏమో అంటవా నీ బామర్దన నేను అని ఆ అర్థం వస్తుంది ఇక్కడ. నానార్థాలు అంటే పదం ఒకటే ఉంటుంది. ఈ పదము ఒకటికి మించిన వాస్తవాలు వాడతాం, పదార్థాలకి శక్తి రూపాలకు వాడతాం, అప్పుడు నానార్థం అంటారు దాన్ని. పర్యాయ పదం అన్నామనుకో, వస్తువు ఒకటే ఉంటుంది, దానికి భాషలు 2-3 ఉంటాయి పదాలు. పిల్లి అనే వస్తువు ఉంది, పిల్లి అనేది భాషలో ఒక పదము, మార్జాలము మరో పదము. వస్తువు ఒకటే 2 పదాలు ఉన్నాయి, అట్లాంటి దాన్ని పర్యాయ పదం అంటాం. వేరే భాషలో దాన్ని చెప్పామనుకో ట్రాన్స్లేషన్ అంటాం, అనువాదం అంటాం. పిల్లి అంటే ఏంది అని అడిగితే మనము మార్జాలం అని చెప్పకూడదు, క్యాట్ అని చెప్పకూడదు. క్యాట్ అని చెప్తే అనువాదం చేసి చెప్పావని, మార్జాలం అని చెప్తే అదే వస్తువుకి ఇంకో పదం చెప్పావని. పిల్లి అంటే ఏందని అడిగా, నువ్వు పిల్లిని వర్ణించాలంతే. విన్నాము కానీ అర్థం కాలే, స్పందించకూడదు. ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే, అతను ఎప్పుడెప్పుడు మాట్లాడడం పూర్తవుతుందా మనం మాట్లాడాలనుకుంటూ ఉంటారు. అంటే అతను చెప్పేది వినడంలా, మనం నెక్స్ట్ ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాం. ఏం మాట్లాడతాం, అతను చెప్పిన దానికి జవాబు అయితే ఉండదు, మనం చెప్పదలుచుకుని ఉంటుంది. దీన్ని సంభాషణ అనరు, ఎవడు ఉపన్యాసం వాడు ఇచ్చినట్టే. సరిగా వినకపోతే సమస్య ఏమంటే, ఒకసారి ఒక ఉపన్యాసకుని పిలిచారు. కోఆపరేషన్ అనే సబ్జెక్ట్ అతనితో మాట్లాడించాలి. అతను అనే మాటల్లో ఆపరేషన్ అనేది ఒకటి అన్నాడు. ఆపరేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10 నిమిషాలు పూర్తయినాక, సార్ అది కాదు సార్ మేము అడిగింది కోఆపరేషన్ గురించి అడిగామంటే అతను సగం విన్నాడు, సగం వినలా. ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే వినకుండా, విన్నా సరే అర్థం కాకుండా నువ్వు స్పందించకూడదు. ఇదొక భాషా నియమం. సావధానంగా వినకపోతే నీకు అర్థం నీ దగ్గరికి రాదు. అంటే శ్రద్ధగా వినడం అని అర్థం సావధానంగా. అంటే సావధానంగా శ్రద్ధగా విన్నా ఆ పదం నీకు పరిచయం కాకపోతే, అంతకు ముందే పరిచయం కాకపోతే నీకు అర్థం కాదు, అది కొత్త పదం అయితే. అందువలన అధ్యయనం చేసేటప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివినా నీకు అర్థం తెలియని పదాలు ఉంటే ఫస్ట్ వాటిని విడిగా రాసుకోవాలా. ఆ రాసిన వ్యక్తిని ఎదురుగుంటే అర్థాలు చెప్పని అడగాలి. అతను ఎదురుగా లేకపోతే నీకున్న ఛాయిస్ భాష అనుమతించిన అర్థం తీసుకోవాలా. ఆ సందర్భానికి ఏ అర్థం ఇచ్చుంటే, డిక్షనరీ అంటే నిఘంటు అంటే నానార్థాల యొక్క సముచ్చయము, పర్యాయ పదాల సముచ్చయమే. ఒక పదం ఉంటుంది, ఈ పదం ఏ ఏ వస్తువులను సూచిస్తుందో చెప్తారు. ఆయా వస్తువుల గురించి మరో పదం దగ్గర ఈ పదం లాంటిది ఇంకే పదం ఉందో ఆ వస్తువుకి అనేది కూడా చెప్తుంది. అంటే నానార్థాల పర్యాయ పదాల సంకలనమే డిక్షనరీ లేదా నిఘంటు అంటే. ఆ పదం వాడిన వ్యక్తి ఎదురుగా ఉంటే దీని అర్థం ఏంటి, ఇది ఇక్కడ ఎందుకు వాడేవని మనం అడగచ్చు ఎదురుగా. లేకపోతే డిక్షనరీ అనుమతించిన అర్థం తీసుకోవాలా, లేదా ఆ వ్యక్తి చెప్తున్న విషయానికి ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళు ఎవరన్నా బాధ్యత వహిస్తూ ఉంటే వాళ్ళని అడగాల, వాళ్ళ అర్థం చెప్పమని అడగాలి. గౌతమ బుద్ధుడు ఫలానా విషయం చెప్పారు అంటున్నారు. గౌతమ బుద్ధుడు ఇప్పుడు లేడు, నేను చెప్పిన ఉద్దేశం ఇదని చెప్పడానికి. గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు చెప్పడానికి నాకు అర్హత ఉందని ఎవరు భావిస్తారో ఆ అర్థం వాళ్ళు చెప్పాలి. అలాగే మాట వాడిన అతనికి అర్థం చెప్పే బాధ్యత కూడా ఉంటుంది. లూజుగా ఒక మాట వాడి ఇంకంతే నేను అన్నా అంతే వెళ్ళిపోతాను నేను అంటే కుదరదు. అర్థం చెప్పే బాధ్యత ఉంటుంది. ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా భాష ద్వారా ఆ స్టేట్మెంట్ సరైందని నిరూపించుకునే బాధ్యత కూడా వాళ్ళదే. అర్థం చెప్పే బాధ్యత వాళ్ళదే, నిరూపించుకునే బాధ్యత కూడా వాళ్ళదే.